చిత్తూరు జిల్లా మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో కీలక నిందితుడు మాధవరెడ్డి రిమాండ్ను జడ్జి తిరస్కరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పను అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, మాధవరెడ్డి రిమాండ్ తిరస్కరణపై మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? చందు, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్తాల దగ్ధం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గురువారం రాత్రి పొంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలం లోని ఓ ఫామ్ హౌస్ లో అదుపులోకి తీసుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు ఫైళ్ల దగ్ధం కేసులో కీలక నిందితుడు మాధవరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ ను చిత్తూరు 4వ అదనపు మేజిస్ట్రేట్ తిరస్కరించారు. గురువారం రాత్రి మాధవరెడ్డిని అదుపులోకి తీసుకున్న సిఐడి అధికారులు శుక్రవారం మధ్యాహ్నం వరకు తిరుపతిలోని సిఐడి కార్యాలయంలో విచారించి పలు కీలక సమాచారం రాబట్టారు. కానీ విచారించిన సమయంలోనూ విచారించడానికి ముందు వాళ్ళు సేకరించిన సమాచారాన్ని రిమాండ్ రిపోర్ట్లు పొందుపరచడం, అదేవిధంగా ఫైళ్ల దగ్ధం కేసులో మాధవరెడ్డి ప్రమేయ అంశాలను రిమాండ్ రిపోర్ట్లు పొందుపరచడంతో పాటు న్యాయమూర్తి ముందు వాదించడంలో ఘోరంగా సిఐడి పోలీసులు, సిఐడి తరపు న్యాయవాదులు విఫలమైనారనే చెప్పాలి. అత్యంత కీలకమైన నిందితుడిగా భావిస్తూ ఇంతకాలం అంటే జూలై 21వ తారీఖు, గత ఏడాది జూలై 21వ తారీఖు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసులకు దొరక్కోకుండా తప్పించుకు తిరుగుతున్న మాధవరెడ్డిని ఎటకేలకు అదుపులోకి తీసుకున్నప్పటికీ ఆయనను జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచేలా వాదించడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే రాత్రి 2 గంటల వరకు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చిత్తూరు 4వ అదనపు మేజిస్ట్రేటు పోలీసులు రూపొందించిన రిమాండ్ రిపోర్టు కావచ్చు, లేకపోతే అతని మీద నమోదు చేసిన కేసు వివరాలను పొందుపరచడంలో సరైన వివరాలు లేవు అని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా మాధవరెడ్డి తరపు న్యాయవాదులు, హైకోర్టు న్యాయవాదులు, ప్రముఖ న్యాయవాదులు వచ్చి మాధవరెడ్డి తరపున వాదించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో క్వాష్ పిటిషన్, కేసును కొట్టివేయాలని చెప్పి వేసిన పిటిషన్ విచారణలో ఉంది. అదేవిధంగా బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది. నేపథ్యంలో జ్యుడిషియల్ రిమాండ్ కు ఇవ్వకూడదని చెప్పి వాళ్ళు వాదించారు. అన్ని రకాలుగా విచారణకు సహకరిస్తున్నామని చెప్పి వాళ్ళు వాదించిన నేపథ్యంలో వారి వాదనలతో ఏకీభవించిన అదనపు మెజిస్ట్రేటు జ్యుడిషియల్ రిమాండ్ కు తిరస్కరించింది. అదేవిధంగా సోమవారం లోపు 2 పూచీకత్తులను కోర్టు ముందు హాజరుపరచాలని చెప్పి కూడా మాధవరెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ధన్యవాదాలు నారాయణప్ప.